సీఎంఓ ఆఫీస్ నుండి వస్తున్నటువంటి సమాచారం ఏంటి అంటే, లేదు రేవంత్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి అడగడానికి పోలేదు. రేవంత్ రెడ్డి గవర్నర్ సార్ని కలిసింది ఈ నెల ఎప్పుడు జూన్ 12వ తారీఖు గవర్నర్కి సంబంధించినటువంటి మీటింగ్ ఉంది. అయితే ఈ మీటింగ్ ఏంటంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి డ్రగ్స్ నియంత్రణ చేయాలి అని గవర్నర్ సార్ కూడా రేవంత్ రెడ్డితో చెప్పిండట. డ్రగ్స్ ఎక్కువైపోయింది హైదరాబాద్లో, డ్రగ్స్ నియంత్రణ చేయాలి. చాలామంది చదువుకునేటటువంటి విద్యార్థులు స్టూడెంట్స్ డ్రగ్స్ తీసుకుంటున్నారు. సో స్కూళ్ళల్లో కాలేజీలలో విద్యార్థులతోటి ప్రమాణం చేపియాలి, మేము డ్రగ్స్ ఎట్టి పరిస్థితులలో తీసుకోము, డ్రగ్స్ ముట్టుకోము, డ్రగ్స్ జోలికే పోమని చెప్పి అందరితోటి ప్రమాణం చేపియాలని చెప్పి గవర్నర్ సార్ రేవంత్ రెడ్డితో చెప్పిండట. సో రేవంత్ రెడ్డి డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డికి గవర్నర్ సార్ కొన్ని చెప్తే రేవంత్ రెడ్డి విన్నడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అంటే డ్రగ్స్ పైనే చర్చ నడిచింది అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో గవర్నర్ సార్కి సంబంధించినటువంటి మీటింగ్ కూడా ఉంది. ఆ మీటింగ్కి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే, గవర్నర్కి సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి. సో ఆ మీటింగ్ గురించి డిస్కస్ చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. సో ఓవరాల్గా అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశం ఒకటి తెరపైకి వచ్చిందని చెప్పి కొంత వినబడుతున్న చర్చ. లేదు ఆ అంశమే రాలేదు, కేవలం డ్రగ్స్ గురించే మాట్లాడుకోరు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ అజారుద్దీన్కి సంబంధించినటువంటి మంత్రి పదవి మాత్రం పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. సుమారు గంట సేపు శివప్రసాద్ సార్తో మాట్లాడిండు రేవంత్ రెడ్డి, గవర్నర్ గారితో మాట్లాడిండు, గవర్నర్ గారితో డిస్కస్ చేసిండు. గవర్నర్ సార్తో దాదాపు 1 అవర్ సేపు డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి. గవర్నర్ గారు కూడా చాలా క్లియర్గా ఆయనే స్పందించినట్ట, మంచిగానే మాట్లాడిండట. సో చూద్దాం, ఆలోచిద్దాం అనేటటువంటి మాట కూడా చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి మొత్తానికైతే లోక్ భవన్లో అజారుద్దీన్కి సంబంధించిన చర్చ నడవలేదని ఒకవైపు వినబడుతుంది. లేదా అజారుద్దీన్కి సంబంధించిన మంత్రి పదవి కోసమే రేవంత్ రెడ్డి గవర్నర్ సార్తో కలిసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. లేదు ఇట్లా కాదు గవర్నర్ సార్ దగ్గర పోయింది డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశం పైన అని చెప్పి కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఈ అంశం ఎక్కడ దాకా పోతుంది, మరి అజారుద్దీన్ అసలు మంత్రి పదవిలో కంటిన్యూ అవుతుందా, అజారుద్దీన్కి సంబంధించిన మంత్రి పదవి పోతుందా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నర్ గారి చేతిలో ఉంది. ఇప్పుడు గవర్నర్ సార్ ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్కి ఇప్పుడు ముడిపడేటటువంటి అవకాశం ఉంది. గవర్నర్ గారు ఏ డిసిషన్ అయితే తీసుకుంటే ఆ డిసిషన్ పైన ఇప్పుడు అవకాశాలు కనబడతా ఉన్నాయి. సంతకం పెట్టడా, మరి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారా అయ్యారా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అనవసరంగా ఆయన ఇచ్చినాం కదా మంత్రి పదవి అనేటటువంటి ఆలోచన ఉంది. ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో మైనార్టీల ఓట్ల కోసం రేవంత్ అన్న ప్లాన్ చేసిండు. మొత్తానికైతే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలిచింది కదా, కాంగ్రెస్ వచ్చింది కదా, ఇక రేవంత్ అన్న రిస్క్ తీసుకుంటాడా తీసుకోడా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది.